మందసమును నిర్మించడానికి బెసలేలుగు దేవుడు ఆత్మజ్ఞానం ఇచ్చి ఉంటున్నాడు. తుమ్మ చెట్లు అనుకున్నాయంట, ఇప్పటిదాకా మేము ఈ నీటితో తడపబట్టాము, మంచి బలము తెచ్చుకున్నాం, వీళ్ళు వస్తున్నారు, వీరు మంచి సేవకులు కదా, వీళ్ళకి ఇంకా మాకు బలమైన ఆహారం పెడతారేమో అనుకొని ఆశగా ఎదురు చూస్తున్నాయంట చెట్లు. కానీ వీళ్ళు వెళ్ళి ఆ యొక్క చెట్లకున్న బెరడు మొత్తము కొట్టివేసి, పైన బెరడంతా కొట్టివేసి మొత్తం నరికేస్తా ఉంటే ఇప్పుడు ఏడుస్తున్నాయంట చెట్లు. దేవునికి మొర పెడుతున్నాయంట, అయ్యో మాకు నీళ్లు పెట్టి పోషించింది ఇందుకోసమా? సేవకులు వచ్చారంటే ఇంకా మంచి ఏదో చేస్తారేమో, ఇంకా మేలు చేస్తారేమో అనుకున్నాము, కానీ వీళ్ళు మమ్మల్ని గాయపరుస్తున్నారే. అద్భుతం చేసినట్టే చేశాడు, కార్యాలు చేసినట్టే చేశాడు, కానీ మా చెయ్యి విడిచిపెట్టేశాడే దేవుడు అని కన్నీరు కారుస్తున్నాయంట. మనం కూడా చాలా సందర్భాల్లో దేవుని దగ్గర నుండి మేలు పొందుకున్నప్పుడు సంతోషపడిపోతా ఉంటాము, కానీ శ్రమ ఎదుర్కొంటున్నప్పుడు నలిగిపోతా ఉంటాము. మా దేవుడు మా ప్రార్థన వింటలేదా, మాకు జవాబు ఎందుకు ఇవ్వట్లేదు, ఇంత ప్రార్థన చేస్తున్నాంగా, ఇంత మొర పెడుతున్నాం కదా, మాకు జవాబు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారంట. అయితే సేవకులకు అప్పగించిన పని దేవుడు చెప్పింది చేయటమే. మోషే, అహరోను, బెసలేలు స్థానంలో ఈనాటి దైవజనులు ఉంటున్నారు.